ఇక ఏలూరు జిల్లా దెందలూరు పెద్దపాడు మండలం హనుమాన్ జంక్షన్ ఏపూరు గ్రామం ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని మంత్రి నాదెళ్ల మనోహర్ సందర్శించారు. బాధిత కుటుంబాలను కలిసి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. బియ్యం, నిత్యావసర సరుకులు, నగదును జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముంపు బారిన పడినటువంటి కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి సకల సౌకర్యాలు కల్పించామన్నారు. ఎక్కడైతే పునరావాస క్షేత్రాలు ఏర్పాటు చేశామో ఆ కేంద్రాల్లో ఈరోజు ప్రత్యేకంగా మన దెందలూరు ఎమ్మెల్యే గారు ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాంతాల్లో పర్యటించి ఎవరైతే ఈ షెల్టర్కి షిఫ్ట్ చేయగలిగామో 2-3 రోజుల నుంచి ప్రాణ నష్టం జరగకూడదనే ఒక ప్రణాళికాబద్ధంగా సహకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు పౌర సరఫరాల శాఖ నుంచి ఈ రోజున వాళ్ళందరికీ కూడా 25 కిలోల బియ్యం, 1 కిలో పంచదార, 1 లీటర్ పామ్ ఆయిల్, అదేవిధంగా బంగాళదుంపలు 1 కిలో, మన ఉల్లిపాయలు 1 కిలో, ఇవన్నీ కూడా ఈరోజు సరఫరా చేయడం జరిగింది. వీటితో పాటు కుటుంబంలో సభ్యులందరికీ కూడా అంటే 3 వరకు 1000 రూపాయల వరకు ఇచ్చేటట్టు ఒక కుటుంబానికి 3000 దాటకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ తుఫాన్ ప్రభావితం ప్రాంతాల్లో ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం మేరకు ఎక్కడైతే పునరావాస క్షేత్రాలు ఏర్పాటు చేశామో ఆ కేంద్రాల్లో ఈరోజు ప్రత్యేకంగా మన దెందలూరు ఎమ్మెల్యే గారు